లక్షల మంది భక్తులు చుట్టుముట్టు వందల దుక్నాలు బంగారం మొక్కులు నెత్తెంటికలిచ్చుడు యాటలు గోసుడు ఎక్కడిది మేడారం జనగూడారం అవుతుంది తెలంగాణలో 33 జిల్లాలు పక్క రాష్ట్రాలకెళ్ళి కూడా మేడారం బాట పడతారు వచ్చిపోయే బండ్లకైతే లెక్కే లేదు చీమలు బారులు పట్టినట్టే ఉంటది ఆర్టీసీలు స్పెషల్ బస్సులు నడుపుతారు పైసలుంటే పట్నంకెళ్ళి గాలి మోటార్ ఎక్కి పోవచ్చు జాతరకు ఇంకా టైం ఉంది కానీ ఇప్పుడైతే ఆడ ఎట్లున్నదో అరుసుకుందాం పాండ్రి జాతర పనులు ఏడు దాకా వచ్చినాయి ఎట్లా నడుస్తున్నాయో అరుసుకరాని పోయింది మంత్రి సీతక్క మేడారం జాతర అయ్యేది అక్క నియోజకవర్గంలే మరి అట్లనే మంత్రి కూడా జంపన్న బాగుల తానాలు బట్టలు మార్చుకునే జాగలు రోడ్లు టాయిలెట్ల పనులు దబ్బ చేయాలని ఆర్డర్ వేసింది ఆఫీసర్లకు పనులు చేయనటువంటి వాళ్లకు ట్రాన్స్ఫర్స్ ఉండవు కానీ ఇండ్లకైతే పోతారు ఇప్పటి మందం అయితే 75 కోట్లు పంపిండ్రు ఇంకెంతైనా ఇస్తాం భక్తులకు తిప్పలు కావద్దనేది సర్కారు ఆపోచన ఇది వరంగల్కి వెళ్లి మేడారం పోయే తోవ ఏడాది కిందట 317 కోట్లతోటి పనులు చురువైతే కాంట్రాక్టర్ లాపర్వతోటి ఆలస్యం అవుతుంది జాతరకి ఇంకో 40 రోజులు ఉంది కానీ చాలా మంది ముందే పోయి మొక్కులు చెప్తారా రోడ్డు సాగబెట్టే పనులు చెప్పునైతే బాగుండే ఒక డ్రెస్ ఎక్కువ వేసుకొని పోల్చే పరిస్థితి అసలు ఇక దుమ్ము ధూళి చూడండి ఎట్లున్నదో కాంట్రాక్టర్ ఎన్నో సార్లు చెప్పినావు అసలు నీళ్లు కొట్టాలి ఇవంతా కూడా బాగాలేదు బందులు ఉన్నది ఇబ్బంది పడుతున్నారు ఇక మేడారం జాతర ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కోసం జోరుగా నడుస్తున్నాయట పైరవులు మునుపు మొత్తం రాజకీయ పార్టీ లీడర్లతో నింపేసిండ్రట ఈ తాపకట్ల కాకుండా చూడాలని కోరుతున్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి దిక్కుల నుంచి వచ్చేటువంటి ఆదివాసీలు ఉన్నారు వీళ్ళందరినీ సమన్వయం చేయాలి అని అంటే తప్పకుండా ఆదివాసీలతోనే ఈ జాతర అనేది ట్రస్ట్ బోర్డు తప్పకుండా ఉండాలి ఇప్పటికైతే గివుల్లా రాబోయే మేడారం జాతర ముచ్చట్లు